డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మనకి మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అని అంటే యూనివర్స్తో మమేకమై ఉండాలి, అలైన్ అయి ఉండాలి అని చెప్పేసి. సో ఆ యూనివర్స్తో అలైన్ అంటే ఏంటి, అసలు ఎలా అవ్వాలి? విల్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్, హౌ టు అలైన్ విత్ ద యూనివర్స్ అన్న దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఆత్మ నమస్కారం. యూనివర్స్తో అలైన్ అవ్వడానికి వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వేస్. చాలా సాధనాస్ చేయాలి. ఎప్పుడు చెప్తుంటాను, 360 degrees లో మనం ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే యూనివర్స్ తో అలైన్ అవుతామని చెప్పి చాలా సార్లు మనం మాట్లాడడం జరిగింది. విల్ డిస్కస్ అబౌట్ ఫ్యూ థింగ్స్ హౌ టు అలైన్ విత్ ద యూనివర్స్. పాయింట్ నెంబర్ 1, బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ యువర్స్. అంటే యూనివర్స్ తో ఎందుకు అలైన్ అవుతాం అనుకుంటున్నాం? ఏదైనా మేనిఫెస్టేషన్ చేయడానికి, పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి, సమృద్ధి సంపూర్ణతోనే ఆకర్షించడానికి, విచ్ మీన్స్ లావిష్ అబండెన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మన ఫిజికల్ రియాలిటీ లైఫ్ లో ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి. అందుకొరకు మనం యూనివర్స్ అలైన్ అవ్వాలనుకుంటాం. సో ఏ గోల్ ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో, దేనిని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో, దేనిని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నామో, అది ఆల్రెడీ మనదే అన్న బిలీవ్ చేయాలి. ఇట్స్ ఆల్రెడీ యువర్స్ అన్నట్టు. బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ యువర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ మేనిఫెస్టేషన్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నారు, డిసైడ్ అయ్యారు, కమిట్ అయ్యారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఆల్రెడీ ఆ జాబ్ ని కలిగి ఉన్నాము, ఆల్రెడీ ఎవ్రీడే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే, వీఆర్ గెటింగ్ దట్ శాలరీ. ఆ శాలరీ మన ఫ్యామిలీకి ఇస్తున్నట్టు, ఆ మనీని మనం క్వాలిటీ మనీని స్పెండ్ చేస్తున్నట్టు ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అది మనం విజువలైజ్ చేసుకోవాలి. యాక్ట్ యాజ్ ఇఫ్ అంటాం, బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటాం, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటాం. అదే జస్ట్ బిలీవ్ అనేది క్యాటలిస్ట్. నమ్మాలి. ఇది నా అవుద్దా అవ్వదా అన్న డౌట్ వచ్చింది అంటే ఇంకా నమ్మలేదు అని అర్థం. సో బిలీవ్ ఇట్స్ ఆల్రెడీ యువర్స్. దేన్నైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామా, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బి అ ఫెంటాబ్యులస్ యాక్టర్, ఆల్రెడీ ఐఎమ్ ఏ ఫెంటాబ్యులస్ యాక్టర్ అన్న బిలీవ్ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి. దెన్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఫర్ యూ. దాని కొరకు యూనివర్స్ డిజైన్ చేస్తారు ఒక బ్లూ ప్రింట్. సో పాయింట్ నెంబర్ 1, అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ వాట్ యు వాంట్ టు అట్రాక్ట్. దేనిని ఆకర్షిద్దాం అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే వేర్ ఫోకస్ గోస్, ఎనర్జీ ఫ్లోస్. ఎక్కడికైతే ఫోకస్ వెళ్తుందో అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో దేనిని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ ఉండాలి, మల్టిపుల్ థింగ్స్ మీద కాకుండా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్, మీ కంప్లీట్ ఫోకస్ దాని మీద ఉండాలి. అంటే అవ్వాలి అని కాదు, ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, ఆల్రెడీ ఆ స్టేట్ లో నేను ఉన్నాను, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాను, ఆ వైబ్రేషన్ కి నా వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్న దాని మీద ఫోకస్ ఉండాలి. ఫోకస్ లేదు అంటే మీరు అన్నట్టు మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ ఉంది అని అర్థం. ఆర్ఎల్స్ అవుతుంది అవ్వదని డౌట్ మోడ్ లో, సెల్ఫ్ డౌట్ లో ఉన్నామని అర్థం, లేదా తెలియకుండా నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నామని అర్థం, లేదా దేన్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద క్లారిటీ లేదని అర్థం. ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. సో ఫోకస్ ఆన్ ఓన్లీ వాట్ యూ వాంట్ టు అట్రాక్ట్. దేన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారు, ఐదర్ జాబ్ ఆర్ స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ గ్రోత్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ లో గ్రో అవ్వాలని, ఆర్ ఎల్స్ యాక్టింగ్ ప్రొఫెషన్ లో. ఇట్లా మీరు దేనిలో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఎక్స్పర్ట్ అవుదాం అనుకుంటున్నారో, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, దాని మీద మన ఫోకస్ ఉండాలి. అండ్ యువర్ రియాక్షన్ షేప్ యువర్ రియాలిటీ. అంటే ఈ ప్రాసెస్ లో కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతాయి. మనం రెస్పాండ్ అవుతున్నామా, రియాక్ట్ అవుతున్నామా? యువర్ రియాక్షన్స్ షేప్ యువర్ రియాలిటీ. సో ప్రతిదానికి రెస్పాండ్ అవ్వకూడదు, ప్రతిదానికి కాలు దువ్వకూడదు అంటాం. అవసరం అయితేనే మాట్లాడాలా. ఇఫ్ ఇట్స్ నీడెడ్ దెన్ ఓపెన్ యువర్ మౌత్, ఇఫ్ నాట్ షట్ యువర్ మౌత్. సింపుల్. ఎందుకంటే మన రియాలిటీని షేప్ చేసేది మన స్పందన మాత్రమే, మన రియాక్షన్స్, మన రెస్పాన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదానికి ఎందుకు కాలు దువ్వాలా? వీధిలో ఏదో అవుతుంది, ఓకే వదిలే, వెళ్ళి మాట్లాడి, నీకు ఎవడైనా అడిగాడా, కొంచెం చెప్తే వింటాడా? ఏం లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి? సో ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కదా. మన ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటే, అవసరమైన దానికి, అవసరం లేని దానికి రియాక్ట్ అవుతూ ఉండడం ద్వారా మన ఎనర్జీ డెస్పరేట్ అయిపోతుంది. ఓకే, తద్వారా ఏం అచీవ్ చేస్తాం? బూడిద, యాష్. సో అందుకే 2 చెవులు ఉన్నాయి, ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని. ఇన్ జనరల్ మన రియాక్షన్ అనేది మాటతోనే. దేవుడు 2 చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని. ఇఫ్ మీన్స్ ఇఫ్ నీడెడ్ దెన్ యూ స్పీక్, ఇఫ్ నాట్ షట్ యువర్ మౌత్ అని. ఇదంతా మేనిఫెస్టేషన్ లో భాగమే.
మేనిఫెస్టేషన్ అంటే కూర్చొని ఎఫర్మేషన్ కాదు, అది 1%. ఐమ్ సేయింగ్ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ 1%. ఇదంతా 99%. చాలా మంది మేజర్ మిస్టేక్ అక్కడే చేస్తున్నారు. అదే నాకు బాధ. ఇంకా తెలిసి తెలియక, అర్థం కాక, ఉన్నది విన్నది అదే నిజం అనుకొని అదే పట్టుకుంటున్నారు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఏం లేదు రిజల్ట్. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ థింగ్. నా మైండ్లో రొటేట్ అవుతా ఉంది ఎప్పటి నుండో. 80-90% ఫోకస్ దేని మీద ఉంటుంది? ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, మనీ మెడిటేషన్, లేదా ఇంకోటి. బట్ అవన్నీ 1%. 99% మైండ్ సెట్. అదే ఇది. సో యువర్ రియాక్షన్ షేప్ యువర్ రియాలిటీ. సో దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వాలి అవసరం అయితేనే. ఇఫ్ నాట్, షట్, అంతే. అండ్ స్పీక్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్. నేను అలా అయితే బాగున్ను, నేను సక్సెస్ అయితే బాగున్ను, అది అచీవ్ అయితే బాగున్ను. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అన్నది ఎఫర్మేషన్స్ కాదు, డిక్లరేషన్ కాదు. అది పెద్ద క్రైమ్ స్టేట్మెంట్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఇంకా అవ్వలేదు అన్న ఎమోషన్, అన్న ఫీలింగ్, అనే భావన బయటికి విడుదల చేస్తున్నాను. తిరిగి ఏం పొందుతాం? ఉన్నది కూడా ఉడ్చుకొని వెళ్ళిపోద్ది. గోవిందా. ఆల్రెడీ కలిగి ఉన్నాను. ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటామా? ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటామా? ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఫినాన్షియల్ అబౌండెంట్, ఐఎమ్ రిచ్, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్. మనీ విల్ సర్క్యులేట్ అని అన్నాం. మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్. ప్రెసెంట్ టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాంట్ టు బికమ్ ఎ ఫెంటాబ్యులస్ యాక్టర్ అని కాదు, ఐఎమ్ ఫెంటాబ్యులస్ యాక్టర్, ఐఎమ్ పవర్ఫుల్, అహం బ్రహ్మాస్మి. ఇట్లా స్పీక్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్. ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2025 December 31st కల్లా ఒక 1 crore గోల్ పెట్టుకున్నారు. ఐ హ్యావ్ అచీవ్డ్, విచ్ మీన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్. అది అచీవ్డ్ అంటే పొంది ఉన్నాను, విచ్ మీన్స్ కలిగి ఉన్నాం. ఆల్రెడీ వి అచీవ్డ్, బట్ అది ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. అట్లా అన్నమాట. I have achieved 1 crore by December 31st, 2025. Speak in the present tense. I am successful. I am in the God's line. I am in the supreme line. I am fantabulous. I am great. Itla. మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ సెలబ్రిటీస్ అందరూ స్పీక్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్ లోనే మాట్లాడతారు. యూ కెన్ జస్ట్ అబ్జర్వ్. ఏదైనా మైక్ టైసన్ వీడియో చూడండి. ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ద బ్యాడ్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. ఇట్లా. వై? బికాస్ ప్రెసెంట్, వాళ్ళ మైండ్ ప్రెసెంట్లో ఉంటుంది. ఫ్యూచర్ కొరకు గోల్ ఉంటుంది, బట్ మైండ్ ప్రెసెంట్లో ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏముందిలే చూద్దాంలే చేద్దాంలే అంటే ఇంకా రోజులు రావకూడదు. ఎఫీమ్ యువర్ డిజైర్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ రియల్. ఏదైతే ఎఫర్మేషన్ చేస్తున్నామో అది ఆల్రెడీ రియల్ అని యాజ్ ఇఫ్ అని ఎఫర్మేషన్ చేయమని చెప్తున్నారు. ఓకే. యాక్ట్ యాజ్ ఇఫ్ అంటాం అదే. విచ్ మీన్స్ రిజల్ట్ తో బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటాం. ఓకే. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్, విచ్ మీన్స్ రిజల్ట్ తో మనం ఎఫెక్ట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాబు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాడు. దేనితో ఎఫెక్ట్ అయ్యాడు? ఫస్ట్ ప్రైజ్ తో ఎఫెక్ట్ అయ్యాడు, సక్సెస్ తో ఎఫెక్ట్ అయ్యాడు. బ్యాక్ ఎండ్ లో కాజ్ ఏముంది? ప్రతిరోజు ప్రాక్టీస్ చేశాడు. ఓకే. ఈ రిజల్ట్ ఏముంది? ఫస్ట్ ప్రైజ్. అట్లా రిజల్ట్ తో మనం ముందే ఎఫెక్ట్ అయిపోవాలి. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ రిచ్ అని. అందుకే అంటాను, మిలినియర్ అయ్యాక మిలినియర్ మైండ్ సెట్ రాదు. మిలినియర్ మైండ్ సెట్ ఇప్పుడు కలిగి ఉంటే మిలినియర్ అవుతాము అని. If you want to become a millionaire, think like a millionaire, speak like a millionaire, act like a millionaire, dress like a millionaire, walk like a millionaire, eat like a millionaire. ఎందుకు అంటుంటాను? Act as if, which means feel it till you make it. అది జరిగినంత వరకు ఆల్రెడీ జరిగింది, కలిగి ఉన్నానన్న ఆలోచనతో కలిగి ఉంటాను. అప్పుడే మళ్ళీ డౌట్స్, అవుతుందా అవ్వదా, కర్మ ఫలితం, రుణ ఫలితం, ఇవన్నీ కాదు. అద్భుతంగా చెప్పింది. ఇవన్నీ చేస్తేనే యూనివర్స్ అలైన్ అవుతాం. చూడండి, affirm your desires as if they are already real. నిజం అని నమ్మాలి. మనమే నమ్మకపోతే యూనివర్స్ యాడ్ నమ్మొద్ది. యూనివర్స్ ఈజ్ సో బిజీ యాక్చువల్లీ. అండ్ విజువలైజ్, ఫీల్ అండ్ ఎంబాడీ యువర్ గోల్స్. విజువలైజ్, కంటికి కనిపించాల, పిన్ టు పిన్, డాట్ టు డాట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫెంటాబ్యులస్ యాక్ట్రెస్ అనుకుందాం. ఏమి చూడాలా? ఇంట్లో ఇక్కడ నుంచి షూటింగ్ స్పాట్కి వెళ్తున్నట్టు ఆ డ్రైవ్ ని చూడాలా. ఓకే. క్లోజ్ చేసిన డోర్ సౌండ్ కూడా మీకు వినిపించాలి విజువలైజేషన్. దట్ ఈస్ పంచేంద్రియాల యాక్టివేషన్ లో ఉండాలి. ఓకే. అక్కడికి వెళ్ళున్నారు, క్యారవాన్లోకి వెళ్ళున్నారు, కాస్ట్యూమ్ వేసుకున్నారు. యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ కాస్ట్యూమ్. అండ్ మీ చేతిలో ఆ పేపర్ ఉంది, ఏదైతే చెప్తామో పేపర్ ఉంది. అండ్ దెన్ మన చుట్టూ ఆ పరివారం ఉంది, ఆ టీమ్ ఉంది, మేకప్ మ్యాన్స్. యూ హ్యావ్ టు విజువలైజ్ పిన్ టు పిన్, డాట్ టు డాట్, అండ్ యు ఆర్ డెలివరింగ్ యువర్ యాక్షన్. స్టార్ట్ అయింది. అండ్ దెన్ కట్ చెప్పారు, రీటేక్ కోసం కాదు, బ్రహ్మాండంగా చేసామని చెప్పి.
పిన్ టు పిన్, డాట్ టు డాట్ ఈ క్షణంలో విజువలైజ్ చేసుకోవాలి. దానికి ఫ్యూచర్ పేస్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. దాని మీద మనం వీడియో చేస్తున్నాం. ఇఫ్ మీరు మిస్ అయితే చూడండి. ఓకే, బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ అంటాం. మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ అంటాం. ఫ్యూచర్ ప్రోగ్రెషన్ కొరకు మెంటల్గా రిహర్సల్ అవ్వాలి. అదే విజువలైజేషన్ విత్ 5 సెన్సెస్. పంచేంద్రియాలు అక్కడ ఉండాలి, 5 సెన్సెస్ అక్కడ ఉండాలి. దెన్ ఓన్లీ అండ్ ఫీల్ ఇట్. ఫీలింగ్ ఈస్ ద సీక్రెట్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఫీలింగ్ని ఫీల్ అవ్వాలి. ఐఎమ్ రిచ్, ఐ ఫీల్ రిచ్ అంటే క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఐ ఆమ్ రిచ్ అని చెప్తా ఉంటాం. అది బేస్ చక్రాస్, స్టార్టింగ్ చక్రాస్ యాక్టివేషన్ కొరకు ఎఫర్మేషన్. బట్ ఐ ఫీల్ చక్ర అంటే విచ్ మీన్స్ వీఆర్ ఐ ఫీల్ రిచ్ అంటే విచ్ మీన్స్ వీఆర్ ఆన్ ఇట్. దట్ ఈస్ యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ ఫీలింగ్ ఇట్. దెన్ క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది. సో ఐ ఫీల్ అని కూడా ఎఫర్మేషన్స్ చెప్పాలి. దెన్ యూనివర్స్తో అలైన్ అవుతాం. అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండ్ ఫీలింగ్స్. లోపల ఒక ఇన్నర్ సెల్ఫ్ ఉంటుంది, ఇన్నర్ కాన్షియస్నెస్ ఉంటుంది. వీ కాల్ ఇట్ ఇస్ ఎ సోల్, ఆత్మ, కా అంటాం సాంస్క్రిట్లో. వీ హ్యావ్ టు లిజన్ టు దట్. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని పట్టుకుంటేనే సోల్ సాటిస్ఫై అవుతుంది. సోల్ సాటిస్ఫై అయితేనే మనం రిచ్ అవుతాం. ఇఫ్ నాట్ పిచ్ అవుతాం. వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇది మనతో మాట్లాడుద్ది ఎప్పుడు తెలుసా? మనం గమ్మున ఉన్నప్పుడు. వీ షుడ్ బి సో కీప్ కామ్ అండ్ క్వైట్. మరి ఎందుకు ఇంత అరుస్తూ చెప్తా ఉన్నాం? ఏడో ఉంది కదా బ్రెయిన్, అందుకే. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మనకి బయట మార్కెట్లో. వాళ్ళ కొరకు చెప్తా ఉన్నారు. దెన్ వై యు ఆర్ షౌటింగ్ అండ్ సేయింగ్? అలా చెప్తే కానీ బ్రెయిన్ అన్ని ఓపెన్ చాలా క్లోజ్ అయిపోయాయి వాళ్ళకి. భగవంతుడు చాలా ఇచ్చాడు ఓపెన్లో, అవన్నీ క్లోజ్ అయిపోయాయి. అట్లాంటి వాళ్ళ కొరకు ఈ పాయింట్ చెప్తా ఉన్నా. ఓపెన్ దిస్. ఇచ్చట రిపేర్లు జరిగింది, అచ్చట అన్ని రిపేర్లు జరిగింది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇన్నర్ సెల్ఫ్ ఒకటి ఉంటుంది, సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం కామ్గా, కంపోజ్డ్గా మన ఫ్యూచర్ కొరకు మనం ప్రాపర్ ప్లాన్ చేసుకునేటప్పుడు, యూనివర్స్తో అలైన్ అవ్వడం కొరకు అడుగులు వేసేటప్పుడు ఇంట్యూషన్ ఏదైతే, ఇన్నర్ సెల్ఫ్ ఏదైతే ఉందో కొన్ని థాట్స్ ఇస్తుంది. యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక కామన్ ఇంట్యూషన్ ఉంటుంది. ఏంటో తెలుసా? నేను రిచ్ అవ్వాలి, ధనవంతుడిని అవ్వాలి, పీరియడ్. పర్సన్ టు పర్సన్ చాలా డ్రీమ్స్ అండ్ డిజైర్స్, వాంట్స్ అండ్ నీడ్స్ ఉంటాయి. అవసరాలు, కోరికలు వేరు. బట్ నిగూఢంగా ఒక కామన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక కామన్ స్టఫ్ ఉంటుంది యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు. మేజర్ థింగ్ ఏంటంటే హిట్టింగ్ మిలియన్స్ ఆఫ్ బక్స్ అని. దట్స్ ద మేజర్ థింగ్. అండ్ ఫీలింగ్ చెప్పాను కదా, భావన. ఎటువంటి భావనని కలిగి ఉంటామో, ఎటువంటి భావనని విడిచిపెడతామో అదే పొందుతాము అని విశ్వమే చెప్పిన విశ్వ వాక్. బయట ఐఎమ్ రిచ్ అని చెప్పి బయటికి వెళ్ళి లెక్కెడుతున్నాం అనుకోండి, అయ్యో ఖర్చు అయిపోతుంది అంటే ఏం ఫీలింగ్ ఇక్కడ ఉంది? ఫియర్ అనే ఫీలింగ్ డబ్బుకి యాడ్ చేసాం, స్కేర్ అనే ఫీలింగ్ డబ్బుకి యాడ్ చేసాం. భయం ఉన్న చోట డబ్బు ఉండదు, భయం ఉన్న చోట లక్ష్మి ఉండదు, అమ్మవారు ఉండదు. భయం లేదు వాటికి, శివుడు ఉంటాడు. వాడికి ఏమైనా భయమా? వాళ్ళకి హైయెస్ట్ ఎనర్జీస్కి ఏమైనా భయమా? అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు రావాలి అంటే భయమే లేని స్థితికి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫీలింగ్. అలాంటి గట్ ఫీలింగ్ కలిగి ఉంటేనే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందే ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆశీర్వాదాన్ని పొందే ఆశీర్వాదాన్ని పొందుతారు. సో బీ స్ట్రాంగ్ లైక్ ఎనీథింగ్ అండ్ డోంట్ ఫియర్. ఐ ఆమ్ హియర్ అండ్ యూనివర్సే చెప్తాం. అండ్ డూ వాట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. నచ్చని పని చేస్తే మేనిఫెస్టేషన్ అవ్వదు ఏదైనా. అంతే. మీకు ఇష్టం లేని దేనికి సఫర్ హైయెస్ట్ వైబ్రేషన్ ఉన్న నెగిటివ్ ఎమోషన్. రిజల్ట్ ఎలా వస్తుంది? మేనిఫెస్టేషన్ ఎలా వస్తుంది? డూ వాట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. నచ్చలేదా? చల్ ఇంకొకటి. కూటి కోసం కోటి మార్గాలు ఉన్నాయి. మేనిఫెస్ట్ ఇట్, ఐడెంటిఫై ఇట్. మనకేమి హ్యాపీనెస్ని ఇస్తుందో. కష్టంగా ఎందుకు పని చేయాలి? ఉన్నది ఒకటే జిందగీ. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. దెర్ ఇస్ నో అనదర్ లైఫ్. ఐ డోంట్ నో. ఈ రోజు ఈ క్షణం మన చేతిలో ఉంది. ఎందుకు సఫర్ అవుతూ ఎందుకు జీవితాన్ని గడపాలి? ఓకే, ఫ్యామిలీ కొరకు తప్పదు, పిల్లల కొరకు తప్పదు. ఎంతవరకు? జీవితకాలమా? అది నీ పిచ్చితనం. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. బీ లిమిట్లెస్ అని చెప్తా ఉంటా సబ్జెక్ట్లో. బట్ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇట్లా if you are doing super fast, what makes you feel bad, ఏమొస్తుంది? యాష్, బూడిద. సో మనస్సుకు నచ్చింది చేస్తేనే సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ అర్థమవుతుంది. సోల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మేనిఫెస్టేషన్ ఎందుకు? ఫీలింగ్ గుడ్ ఈజ్ అ హైయెస్ట్ ఎమోషన్, హైయెస్ట్ వైబ్రేషన్ ఉన్న పాజిటివ్ ఎమోషన్. పాజిటివ్ వైబ్రేషన్, మేనిఫెస్టేషన్, బూమ్, మేజర్ రిజల్ట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్, ఇఫ్ యూ ఫీల్ సాడ్, అది హైయెస్ట్ వైబ్రేషన్ ఉన్న నెగిటివ్ ఎమోషన్, రిజల్ట్ రాదు. ఇది అంతవేగంగా అందరికీ అర్థం అవ్వదు. అర్థమైతే దే ఆర్ గ్రేట్. వై? బికాస్ మేనిఫెస్టేషన్ స్టెప్ ఇన్ డెప్త్. ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ యూ వాంట్ టు బికమ్. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నామో మనకు మనం
దాని మీద మన ఫోకస్ ఉండాలి, అంతేగాని పక్కింటి వాడి మీద ఎదురింటి వాడి అది కాదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, నిన్ను నువ్వు ఆ స్టేజ్లో చూసుకోవాలి. దట్స్ ద పాయింట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, ఈ క్షణమే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో, at this point of time, you have to see yourself as a luxurious, wealthy person. Fire, financially independent and retired early. అలా చూసుకోవాలి మిమ్మల్ని మీరే. ఓకే, ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం, ఆ యాక్ట్ ఒక ఫెంటాస్టిక్ యాక్టర్గా మీ ఫ్యూచర్లో మిమ్మల్ని మీరు ఇప్పుడు చూసుకోవాలి. దాని మీద మన ఫోకస్ ఉండాలి. దెన్ ఓన్లీ యూనివర్స్తో మమేకమవుతాం. అప్పుడు బాడీ, హార్ట్, మైండ్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్ అలైన్ అవుతుంది. దెన్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుందని ఇంతకుముందు వీడియోలో మాట్లాడు. రిమెంబర్, యు ఆర్ ద యూనివర్స్. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అన్న వర్డ్ సాంస్క్రిట్ నుంచి తీసుకొచ్చిన, అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. భగవంతుడి ఆశీర్వాదం. ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఎఫర్మేషన్ మనమే తెలుగు వాళ్ళకి చెప్పాం. అహం బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ ద యూనివర్స్, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఐ ఆమ్ ద యూనివర్స్ అంటే ఐ ఆమ్ ద క్రియేటర్ అని. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఈ ఎఫర్మేషన్ ప్రతిరోజు లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి నమ్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని పదే పదే చెప్తే అనంత బ్రహ్మాండంతో మమేకం అవడానికి, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఐఎమ్ డిక్లేరింగ్ హియర్ ఇన్ దిస్ వీడియో, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడానికి, ప్రకృతితో అనుసంధానం అవ్వడానికి, మదర్ నేచర్తో అనుసంధానం అవ్వడానికి ద ఫస్ట్ స్టేట్మెంటే అహం బ్రహ్మాస్మి. ఎన్ని ఎక్కువ సార్లు మనం ఉచ్చరిస్తే అంత గ్రేట్ ఎనర్జీ మన బాడీలో ఫ్లో అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్. మా ఇంతకు మించిన సీక్రెట్స్ లేవు. ఇవి ఫాలో అయితే ఎందుకు ఎలా ఎవరో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అండ్ మీ కొరకు మేజర్ 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 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నా. కమ్ అండ్ జాయిన్ అస్. అండ్ మన అనుకున్న వాళ్ళందరూ బాగుండాలి కాబట్టి ఈ వీడియో యాజ్ మోర్ యాజ్ పాసిబుల్ షేర్ చేయండి. మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్కి, వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్, బట్ వే తెలియట్లేదు. వే తెలియట్లేదు. ద వే ఈజ్ ద యూనివర్స్ వే. నేను మీకు ఇంతకు ముందు చెప్పా, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ సజెషన్, ఒక అడ్వైస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. వై? బికాస్ ఐ హ్యావ్ సీన్ 18 years నుండి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఐఎమ్ డీలింగ్. అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేసి ఉన్నాం. ఒకటే, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ అప్లై ఇట్ ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్. లాస్ ఆఫ్ యూనివర్స్ని స్టడీ చేసి ఫిజికల్ రియాలిటీలో అప్లై చేస్తే హ్యాపీ, కన్సిస్టెన్సీ, అబండెంట్ లైఫ్కి అదే దారి. అంటే హ్యాపీగా, పీస్ఫుల్గా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా సంపూర్ణత్వమైన జీవితాన్ని కలగడానికి, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడపడానికి అది ఒక్కటే మార్గం, ఇంకోటి లేదు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ అప్లై ఇట్, ఇంప్లిమెంట్ ఇట్ in your physical reality. Simple. Aham Brahmasmi. Atma Namaskaram. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లైక్ ఈ సబ్జెక్ట్ మీద ఇంత మీకు అంటే అలైన్ అవ్వాలి అని అంటూ ఉంటారని అందరూ వింటున్నారు, బట్ ఎలా అవ్వాలి తెలియట్లేదు, ఎందుకు అవ్వట్లేదు కూడా తెలియట్లేదు. సో నైస్. అండ్ మీరు ఇప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ మీద, దాంట్లో లైక్ మనకి December 8th నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి గురువు గారివి. మనకి ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది, మార్నింగ్ 5:45 నుంచి 7:30 వరకు. బట్ ఈ క్లాసెస్లో మీరు ఏం చెప్పబోతున్నారు సార్? అహం బ్రహ్మాస్మి అంతే. ఇంకేం, ఇంత వీడియో విన్నాక కూడా క్లాసుల్లో ఏం చెప్పడానికి, క్లాస్కి అటెండ్ అయితే ఏం వస్తుందని ఆలోచించారంటే ఇంకా వీడియో అర్థం కాలేదన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు అనంత బ్రహ్మాండంతో అడుగులు వేయాలి అని మీరు డిసైడ్ అయితే, ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అని నిర్ణయం తీసుకుంటే, ఏది మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్న మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కావాలి. అది శ్రీ వైబ్రెంట్ వంశీ గారు కండక్ట్ చేయట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు అనుకుంటే అది జరగట్లేదు. భగవంతుడి నిర్ణయం, దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు December 8th నుంచి కంటిన్యూస్గా 7 రోజులు జూమ్ కాల్ ఆన్లైన్లో ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. పునర్జన్మ స్టార్ట్ అవ్వకపోతే క్వశ్చన్, ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. దెర్ ఈస్ సమ్ హైయెస్ట్ ఎనర్జీస్ ఆర్ డ్రైవింగ్ ఆల్ ఆఫ్ అస్. ఇదే బేస్ లైన్. ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.